ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 111వ పద్యం. సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషిక మానస స్ఫురణం గలప్పుడు ఆ విభుని భూరి కళా కలిత స్వరూపము తరమిడి చూతురుప్పుడు కుతర్క తమోహతి చేతన్ అజ్ఞతన్ పొరసిన అప్పుడు విభంని అప్పుడు ఆ విభుని మూర్తి గనలేరు నారదా. సరసా సకటి గతిన్ విధముగా మునిములలో ఇంద్రులు శ్రేష్ఠులు ప్రసన్న నిర్మలమైన శరీరమున్ దేహమును ఋషికన్ ఇంద్రియములను మానసన్ మనస్సు స్ఫురణన్ స్ఫురణలు కలప్పుడు కలిగినప్పుడు ఆ విభుని ఆ ప్రభువు అనగా ఆ భగవంతుని భూరి అనంతమైన కళలతో కలిత కూడిన స్వరూపమును దరిమిటి శీఘ్రమే చూతురు దర్శింతురు. ఎప్పుడైతే కుతర్కము అనే తమస్ చీకటి, హతిన్ కమ్ముట, చేతన్ చేత, అజ్ఞతన్ అజ్ఞానమును, పొరసినన్ కలిగిన అప్పుడు ఆ విభుని ఆ ప్రభువు అనగా ఆ భగవంతుని మూర్తిన్ స్వరూపమును కనుంగనన్ తెలుసుకొన లేరు నారదుడా. భావము. నారద మునీశ్వరులు తమ శరీరం ఇంద్రియాలు మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పరమాత్మని మహిత కళ విలసితమైన స్వరూపం చూడగలరు. ఎప్పుడు కుతర్కము అనేటువంటి తమస్సు కమ్ముకొని అజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఆ దేవుని స్వరూపం గుర్తించలేరు. తర్వాత 112 వచనం. అని వెండి ఇట్లను అనగా ఆ మహనీయ తేజోనిధి మొదలి అవతారంబు సహస్ర శేషాదియుక్తంబు ప్రకృతి ప్రవర్తకంబగు ఆదిపురుష రూపంబగు అందు కాల స్వభావములను శక్తులు ఉదయించే అందు కార్యకారణ రూపంపైన ప్రకృతి జనించే ప్రకృతి వలన మహత్వత్వమును దాని వలన అహంకారత్రయంబును పుట్టే అందు రాజసాహంకారము వలన ఇంద్రియములను సాత్వికాహారము వలన ఇంద్రియగుణ ప్రధానములైన అధిదేవతలను తామసాహంకారము వలన భూత కారణములైన శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకములను పోవడమే. పంచతన్మాత్రయము వలన గగనానిల వహిని సలిల ధరాధికంబైన భూత పంచకంబు కలిగే అందు జ్ఞానేంద్రియంబులైన చక్షు శ్రోత్ర జిహ్వాగ్రాణంబులను కర్మేంద్రియములైన వాక్పాణి పాదపాయూపస్తంభులను మనంబును జనించే అన్నింటి సంఘాతమున విశ్వరూపుండైన విరాట్ పురుషుడు పుట్టే అతని వలన స్వయం ప్రకాశుండైన స్వరాట్లు సంభవించే అందు జరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన జగత్తు కలిగిన అందు సత్వరజస్తమో గుణ ఆత్మకులమైన విష్ణుండును హిరణ్య గర్భుడైన నేనును రుద్రుండును కలిగితి. ముందు సృష్టి జనన కారణుండైన చతుర్ముఖముండు పుట్టే వాని వలన దక్షాదులకు ప్రజాపతులు 9 కలిగిరి. అందు భగవత్ ప్రముఖులైన సనక సనందనాది యోగీంద్రులను నాకలోక నివాసులైన వాసవాదులను ఖగలోక పాలకులకు గరుడాదులను భూలోక పాలకులకు మను మాంధాతృ ప్రముఖులను రసాదల లోపాకులకు అనంత వాసుకి ప్రభృతులను గంధర్వ సిద్ధ విద్యాధర చారణ సాధ్య రక్షోయ క్షోరగ నాగ లోక పాలకులను మరియు ఋషులను
పితృదేవతలను దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూష్మాండ పశు మృగాదులను ఉద్భవించిరి. ఇట్టి జగత్ప్రథమోద్భవంబు మహతత్వ సృష్టి అనంబడు. ద్వితీయం బండసి సంస్థితంబనగు తృతీయంబు సర్వభూతస్తంభన మనపు. అందైసర తేజోబల సంపన్నులైన పురుషులు సర్వాత్ములైన నారాయణుని అంశ సంభవులుగా ఎరుంగుము. ఆ పుండరీకాశుని లీలావతారములు అనంతములు. తత్కర్మములు లెక్కపెట్ట ఎవరికి అలవి కాదు. అయినను నాకు తోచినంత నీకు రింకించేదా వినుము. భావము అని నారద మహర్షికి చెప్పి మళ్ళీ బ్రహ్మదేవుడు ఇలా చెప్పసాగాడు. పాపరహితుడు వేల తలలు, వేల నేత్రాలు, వేల పాదాలు కలిగి ప్రకృతిని ప్రవర్తింపజేసి ఆదిపురుషుని రూపమే మహా తేజస్వైన ఆ దేవదేవుని మొదటి అవతారం. ఆ అవతార స్వరూపం నుండి కాలము, స్వభావం అనే రెండు శక్తులు పుట్టాయి. అందులో నుంచి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టింది. ప్రకృతి నుండి మహతత్వం పుట్టింది. దాని నుండి రాజసాహంకారం, సాత్వికాహంకారం, తామసాహంకారం అనే 3 అహంకారాలు పుట్టాయి. వాటిలో రాజసాహంకారం నుండి ఇంద్రియాలు పుట్టాయి. సాత్వికాహారం నుండి ఇంద్రియ గుణాలు ప్రధానంగా గల ఇంద్రాదేవతలు పుట్టారు. తామసాహంకారం నుండి పంచభూతాలకు హేతువులైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే తన్మాత్రలు పుట్టాయి. ఆ తన్మాత్రల నుండి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి పంచభూతాలు ప్రభవించాయి. వాటి నుండి త్వక్కు, చక్షువు, శ్రోత్రం, జిహ్వాగ్రాణం అనే జ్ఞానేంద్రియాలు, మనసు పుట్టాయి. వీటన్నిటి చేరిక వల్ల విశ్వరూపుడైన విరాట్ పురుషుడు ఉదయించాడు. అతని నుండి స్వయం ప్రకాశుడైన స్వరాటు ఆవిర్భవించాడు. అతనిలో నుంచి చరాచర రూపాలతో స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు పుట్టింది. అందుండి సత్వగుణ స్వరూపుడైన విష్ణువు, రజోగుణ స్వరూపుడైన హిరణ్య గర్భుడు అనబడే నేను, తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించాము. అందుండి సృష్టి ఉత్పత్తికి హేతువైన 4 ముఖాల బ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన వల్ల దక్షుడు మొదలైన 9 మంది ప్రజాపతులు పుట్టారు. నీవు, సనగుడు, సనందుడు మొదలైన యోగేశ్వరులు, స్వర్గలోకంలో ఉండే ఇంద్రాదులు, పక్షిలోక రక్షకులైన గరుడాదులు, మానవలోకాన్ని పాలించే మనువు, మాంధాత మొదలగువారు, రసాదలోకాన్ని పాలించే అనంతుడు, వాసుకి మొదలైన వారు, ఇంకా గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, సాధ్యులు, రాక్షసులు, యక్షులు, ఉరగులు, నాగులు, ఆ జాతులను పాలించేవారు, ఋషులు, పితృదేవతలు, దైత్యులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, కుష్మాండులు మరియు అన్ని పశు మృగాదులు ఉద్భవించాయి. ఇలాంటి జగత్తు మొదటి పుట్టుకను మహతత్వ సృష్టి అంటారు. రెండవది అండగతమైన సృష్టి. మూడవది సమస్త భూతగతమైన సృష్టి. అందులో ఐశ్వర్యము, తేజస్సు, బలము గల పురుషులు, సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణ అంశయందు పుట్టినవాడుగా తెలుసుకో. ఆ అరవిందాక్షుని లీలావతారాలకు అంతం లేదు. ఆయన ఆచరించే మంచి పనులు లెక్కించటం ఎవరికి శక్యం కాదు. అయినను నాకు తోచినంత వరకు నీకు వినిపించేదను విను. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.